మహాపరిశుద్ధుడైన మా దేవ, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా, మరి ఒక వారంలో మీ సన్నిధిలో పాల్గొనే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు. ప్రభా, మీ సన్నిధిలో చేరినటువంటి మీ పిల్లలందరినీ మా ప్రభా పేరు పేరు వచనం దీవించి ఆశీర్వదించండి, కృపలో భద్రపరచండి, నీ మెండలి కుమ్మరించండి. ప్రభా, ప్రతి వారి అవసరతలు అక్కరలు తీర్చి మా ప్రభా వారికి కావాల్సిన సహాయం అందించమని. మా ప్రభా, కొద్ది మాటలు నేను మాట్లాడుతుండగా నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపండి. మాట్లాడుతున్న నాకు, వింటున్న వీరికి మీ సహాయం దయచేయమని మా ప్రభు ప్రియ రక్షకుడైన యేసయ్య నడుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు ఒక మంచి వర్తమానం, మనం ఎప్పుడైనా మంచి వర్తమానం వింటామంటాం. ఈరోజు ఇంకా చాలా అద్భుతమైన వర్తమానం. దీన్ని మీరు విని పాటిస్తే మీ కుటుంబాల్లో చాలా బాగుంటుంది. ఎందుకోసం అంటే ఈ పాఠం పేరు ఏంటంటే, అప్పుడప్పుడు పెద్ద పెద్ద ధనవంతులు ఉన్నప్పుడు కుక్కలను దాటుకుంటూ వాళ్ళు 1,00,000 రూపాయలు 50,000 పెట్టి పెద్ద పెద్ద కుక్కలను పట్టుకొచ్చి ఆ ఇంటి ముందు కాపలా సాటుకుని ఏమంటారంటే అక్కడ బోర్డు పెడతారు, కుక్కలు ఉన్నాయి జాగ్రత్త అని చెప్పి పెడతారు. కాబట్టి ఆ కుక్క ఏ మనిషి అయితే పోతుందో ఆ మనిషికే ప్రమాదం. ఒకవేళ కరిచింది అనుకోండి, ఆ ఒక్కరి వరకే ప్రమాదం. నేను ఇలాగే పోచారం ఆన్లైన్ ప్రేయర్ పోయి వస్తానా, పోచారం పోయినా గాచారం తప్పలేదు అన్నట్టు ఆ కుక్క నన్నే కరిచింది. బండి మీద వస్తాను, అర్ధరాత్రి 12 అయిపోయింది. అది పండుకుందాలో లేచి వచ్చింది. వచ్చి బండి మీద స్పీడ్గా వెళ్తున్నటువంటి సమయంలో నా పిక్కర్ బట్టి ఇట్లా బిగితే కాట్లు ప్యాంటు లోపలికి వెళ్ళిపోయి దిగిపోయింది. నేను మధ్యలోనే ఉన్నాను. మళ్ళీ ముందాయన నిలిచిపెట్టింది, వెనకాయ నిలిచిపెట్టింది. ఆ రోజు అక్కడ చెప్పింది ఏంటంటే, వాళ్ళ సంఘం అంతా పాడైతుంది, అమ్మ మీ సంఘం ఇలా పాడగాకుండా ఉండాలంటే మీరు ఒక మంచి పాటించండి అంటే ఒక వాక్యం చెప్పొచ్చాను. నువ్వు అక్కడేదో భద్రం చెప్పొచ్చేసావు అని అనుకున్నదేమో. అది తీరా ముగ్గురు ఉంటే మధ్యలో నండా కరిచింది. అది బంగ్లాకు రాగానే విపరీతమైన గుంజుడు మొదలుపెట్టింది. వెంటనే ఆ యొక్క బంగ్లా కాడ హాస్పిటల్కి వెళ్ళి ఇంజక్షన్ వేయించుకొని మళ్ళీ తర్వాత కూడా ఇంకెన్ని ఇంజక్షన్లు వేయించుకోవాలా ఇంజక్షన్లు వాడారు. అంటే కుక్క ద్వారా ఇలాంటి ప్రమాదం ఉంటుంది. ఒకవేళ మనం జాగ్రత్తలు తీసుకోలేదనుకోండి, ఆ మనిషికే ప్రమాదం. ఇంకా కొన్ని గ్రామాలలో ఏం చేస్తారంటే, దొంగలు ఉన్నారు జాగ్రత్త అంటారు. అంటే దొంగలు ఉన్నారని పోలీసు వాళ్ళు మనకి చెప్తారు. చెప్పినప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. దొంగ ఏం చేస్తాడంటే, ఏ ఇంటినైనా పడ్డాడంటే తన చేతికి దొరికిన కాడికి దోచుకోపోతాడు. దొంగలు ఉన్నారు జాగ్రత్త. ఇప్పుడు దేవాది దేవుడు ఏమంటున్నాడంటే, కొండెగాళ్ళు ఉన్నారు జాగ్రత్త అంటున్నాడు. కుక్కల కంటే దొంగల కంటే ప్రమాదకరమైనటువంటి వీళ్ళట. కుక్క ఒక్క మనిషి వరకే తనకు ఆరోగ్యం, ఒకవేళ ఇంజక్షన్ వేసుకోకపోతే ఆ మనిషికి రిలీజ్ ఏదన్నా అయ్యే అవకాశం. దొంగ ఏమవుతుంది, ఇంట్లో పెడితే దొరికిన కాడికి డబ్బు నగలు వాడు దోసుకెళ్తాడు. కానీ కొండెగాడు ఉన్నాడు అనుకోండి, ఇల్లే సర్వనాశనం అయిపోతాడు. అందుకోసమే లేవీకాండంలో ఒక మాట అంటాడు దేవుడు. ఆయన అంటున్నటువంటి మాట, కొండెగాళ్ళు ఉన్నారు జాగ్రత్త అనే మాట ఎందుకు చెప్పాడంటే, 19వ అధ్యాయము 16వ వచనం. 19వ అధ్యాయము 16వ వచనం. నీ ప్రజలలో కొండెములాడుచు ఇంటింటికి తిరగకూడదు, నీ సహోదరునికి ప్రాణహాని చేయకూడదు. నేను యెహోవాను, నీ హృదయములలో నీ సహోదరుని మీద పగబట్టకూడదు. నీ పొరుగు వాని పాపం నీ మీదికి రాకున్నట్లు నువ్వు తప్పక వారిని గద్దింపవలెను. క్రీడుకు ప్రతికేడు చేయకూడదు. నీ ప్రజల మీద కోపముంచు కొనక నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవలెను. ఇది దేవుడు చెప్పేటువంటి మాట ఏంటంటే,
కొండగాళ్ళు ఉన్నారు జాగ్రత్త, మీరు కుక్కలు ఉన్నారు జాగ్రత్త అంటే భయపడతారు, దొంగలు ఉన్నారు జాగ్రత్త అంటే మీకు భయం. కానీ రెండింటికంటే ఇంకా ప్రమాదమైనది ఒకటి ఉన్నది. నీ ప్రజలలో కొండెములాడువారు ఇంటింట తిరుగులాడువారట. ఒకప్పుడు ఇంటింటికి తిరిగి ముచ్చట చెప్పి కొండలు చెప్పొచ్చే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు సెల్ ఫోన్ పుణ్యమా అని సెల్ ఫోన్ వచ్చినాక ఒకరికనే కూర్చొని ఇళ్ళన్నీ చెప్పొచ్చు. ఇప్పుడు అవకాశం వచ్చేసింది, ఒక్క ఇంట్లోనే కూర్చొని సెల్ ఫోన్ పట్టుకున్నాడు ఏ ఇంటికి ఏ నిప్పు పెట్టాలో పెట్టచ్చు. అలాంటి అవకాశం ఇప్పుడు వచ్చింది కాబట్టి అంటున్నారు, నీ ప్రజలలో కొండెములాడుచు ఇంటింటికి తిరగకూడదు. అంటే దీనివల్ల నీ ఆవేమనుకుంటుందంటే నేను ఈ ముచ్చట ఆడ చెప్తానా, ఆ ముచ్చట ఇది చెప్తానా, నేనే ఒక ఇది అనుకుంటుంది. కానీ ఆ ఇంటికే ముందు ప్రమాదం అట. చెప్పే వాళ్ళు ఎవరు కూడా తెలుసా, నేను చెప్పిన ఇక్కడ ముచ్చట అక్కడ వచ్చి ఇక్కడ వాళ్ళిద్దరికి తగాద పెట్టేసిన నా పని అయిపోయింది అనుకుంటారు. కానీ మొట్టమొదట నీ ఇల్లు చెడిపోద్దాట. అందుకోసమే దేవుడు అంటున్నాడు, వాళ్ళకంటే కుక్కల కంటే దొంగల కంటే డేంజర్ కొండగాళ్ళు. హైదరాబాద్ పట్టణంలో ఒక మంచిగా నర్సు ఉద్యోగం చేసుకుంటున్నటువంటి కుటుంబం, చాలా అన్యోన్యంగా ఉండబడినటువంటి కుటుంబం, వాళ్ళకి 2 పిల్లలు, ఇలా చక్కగా బ్రతుకుతున్నటువంటి కుటుంబంలో ఒక అమ్మ వచ్చిందట, నీ భార్య గురించి తెలుసా అని చెప్పిందట. ఏంటిదంటే, నీ భార్య ఎక్కడ ట్రైనింగ్ చేసిందో తెలుసా అంటే పలాని కాడ చేసిందంటే, ఆ డాక్టర్తో నాట ఏదో ఉన్నదని అనుకున్నారు, నాకు తెలియదు అని చెప్పిందట. ఆ చిన్న నిప్పురవ్వ వేసిపోయింది. ఆ చిన్న నిప్పురవ్వ అంటుకొని మండి 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 పెద్దది అయిపోయిందట. ఆ రోజు నుంచి ఆ భర్త అవను ప్రతిరోజు ఇక టార్చర్ పెట్టడం, ఇక ఇబ్బంది పెట్టడం, ఇలా అయిపోయి తన మనసులో ఆ విషం నింపుకొని ఏం చేసిండంటే, చివరికి తాగుడు అలవాటు లేనివాడు తాగుబోతుగా మారిపోయిండాడు. తాగుబోతుగా మారిపోయిందే కాక తను చేసే ఉద్యోగాన్ని కూడా వదిలేసేయండట. ఉద్యోగం పోయింది, తాగుడుకు వ్యసనానికి బానిస అయిపోయాడు. భార్య అనట్లేదు, పిల్లలు అనట్లేదు, ఇంటికి రావట్లేదు, ఏ రోడ్డు మీద తాగుతుండో ఏ రోడ్డు మీద వంటుండో తెలియట్లేదు. చివరికి సమయానికి తిండి లేక తినక తాగి 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 అస్థి పంజరం లెక్క అయిపోయాడట. నా భర్త ఇలా అయిపోయాడని చెప్పి ఆమెకు తెలిసి, నేను పోయి నా భర్తను కాపాడుకుంటానంటే, నువ్వు రావద్దు, నన్ను ముట్టుకోవద్దు, చచ్చినా కానీ నా శవాన్ని కూడా తాకొద్దు అంటున్నాడు. మంచిగా ఉన్న కుటుంబంలో చిన్న నిప్పుర వేసింది. భార్య గురించి తెలుసా, ఆమె ట్రైనింగ్ చేసిన డాక్టర్తో నాట ఏదో అని అనుకున్నారయ్యా, అది అప్పుడు నాకైతే తెలియదు కానీ అనుకున్నారు అన్నది. ఆ చిన్న విషయం, అదే విషయం కోండెములాడు వాడి విషయంలో ఆ ఇల్లు నాశనం అయిపోయింది. అందుకోసమే దేవుని ప్రేమైన వారి దేవుడు ఏమంటానంటే, కోండెములు చాలా డేంజర్. అందుకోసమే దేవుడు ఏమంటున్నాడు అంటే, సామెతల గ్రంథంలో 26వ అధ్యాయము 20వ వచనం, సామెతల గ్రంథము కట్టెలు లేని ఎడల అగ్ని ఆరిపోవును, కోండెగాడు లేని ఎడల ఏమైందట, పంచాయతీ చల్లారిపోతాడు. మీ కట్టెలు చెప్పితే మట్ట చల్లారిందన్న సంగతి మీకు తెలుసు. కానీ కోండెగాడు లేకపోయాడు అనుకోండి, అక్కడ పంచాయతీ ఆగిపోతాడు. ఇంకొక మాట, వేడి బూడిదకు బొగ్గులు, అగ్నికి కట్టెలు, కలహములు పుట్టించుటకు కలహప్రియుడు, కొండెగాని మాటలు రుచిగల భోజనం లాంటి ఆట. చికెన్ బిర్యానీ కంటే ఇంకా టేస్ట్ ఉంటాయి ఆట. చెప్పుడు మాటలు చెప్తా అంటే మీ చెవులు షాట్ అంతా అవుతాయి.
వాక్యం చెప్తానే షాటంతా కావు, చెప్పుడు మాటలు మాత్రం షాటంతా అయిపోతాయి చెవులు. అందుకోసం అంటున్నాడు, కోండెగాడు లేకపోతే జగడం ఆగిపోద్ది, కట్టెలు లేకపోతే అగ్ని ఆరిపోద్ది. అంటే అగ్ని కంటే ప్రమాదం అట, అగ్ని కంటే ప్రమాదం. అందుకోసమే అంటున్నాడు, కోండెగాడి మాటలట రుచిగల పదార్థములు. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఇంకేం బిర్యానీ ఉంటుంది, పీతల బిర్యానీ, ఇంకా ఇంకా కప్పల బిర్యానీ, ఇంకేమి ఉంటాయో అన్ని బిర్యానీల కంటే అద్భుతంగా ఉంటాయట ఈ మాటలు. అందుకోసం అంటున్నాడు, కోండెగాని మాటలు రుచిగల భోజనములు, రుచిగల భోజనములు. ఆ రుచిగల భోజనములు కడుపులోకి దిగిపోతాయట. ఎక్కడికి పోతాయి చూడండి అన్నమాట. ఇక్కడ అంటున్నాడు, ఆ మాటలట లో కడుపులోకి దిగిపోతాయట. ఇక అనుమానము స్థాయికి వెళ్ళిపోయిందంటే వానికి ఏది చెప్పినా వాడి అనుమానం వాడిలో ఒకటినే ఉండిపోతాడు. అందుకోసం అంటున్నాడు, ఒక ఇల్లును పాడు చేయడానికి ఒక కోండెగాడు చాలట. సంఘాలు పాడు కావాలన్నా ఒక కోండెగాడు ఉంటే సంఘం పాడైతుంది. సంసారాలు పాడు కావాలన్నా ఒక కోండెగాడు ఉంటే పాడైపోతుంది. అందుకోసమే దేవుడు అంటున్నాడు, మీరు కుక్కలున్నాయి జాగ్రత్త అనగానే భయపడిపోతున్నారు, అది పెద్ద డాగు అని చెప్పి. దొంగలున్నారు, గజ దొంగలు, బీహార్ నుంచి వచ్చినాడు దొంగలు అంటే ఇలా గడగడ వణికిపోతున్నారు. వాళ్ళకంటే ఇంకా డేంజర్ ఉన్నారు మీ యొక్క మధ్యలో, మీ మధ్యలో ఇంకా డేంజర్స్ ఉన్నారు, మీరు జాగ్రత్త. అందుకోసం అంటున్నాడు, అవి లో కడుపులోకి దిగిపోతాయి అంటున్నాడు, లో కడుపులోకి దిగిపోతాయి. ఇంకా అదే కీర్తన గ్రంథంలో ఒక మాట చూసుకుంటే అయ్యా, కీర్తన గ్రంథంలో 15వ అధ్యాయము 2వ వచనం. యథార్థమైన ప్రవక్తను కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకు వాడే అట్టివాడు నాలుకతో కొండములాడడు, తన చెలికానికి కీడు యథార్థంగా మేము ఉన్నామనుకోండి. నీ తప్పెలా నువ్వు కప్పి గుచ్చుకొని, నీ బిడ్డ చేసిన తప్పు, నీ కొడుకు చేసిన తప్పు ఊరెళ్ళ చెప్పుకుంటావా అది లోపల దాచుకుంటా. ఒక ఆయన నాట ఉండి లోపల ఏదైనా బాధ ఉంటే చెప్పుకుంటే పోద్దని అన్నారట. అంటే నాట ఆయన బాధ ఏంటిదంటే, అప్పుడప్పుడు వాళ్ళ భార్య ఆట చీపులు కట్ట నానబెట్టి ఈయనను కొట్టేదట. ఈ బాధ చెప్పుకుంటే పోద్ది, అయితే ఏమన్నా చెప్పుకుంటే పోద్దని 10 మందికి చెప్పిండట. 10 మందికి చెప్పుకుంటే అది 10 ఊర్లో పాకిందట. అందుకోసం చెప్పుకుంటే పోయే బాధలు కొన్ని ఉంటాయి, కప్పుకుంటే పోయే బాధలు కొన్ని ఉంటాయి. అందుకోసం దేవాతి దేవుడు ఏమన్నాడంటే, యథార్థ హృదయ చదువున్నాను ఒకసారి, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే అట్టివాడు నాలుకతో కొండెములాడడు, అట్టివాడు నాలుకతో కొండెములాడడు. ఎవరి హృదయంలోనైతే వాక్యం స్థిరంగా ఉంటుందో వాళ్ళు ఈ కొండెపు మాటలు మాట్లాడరు. ఈ వాక్యమే నీ గుండె నిండా ఉన్నాకంటే చెత్తంతా ఎక్కడ నింపుకుంటావు? హృదయం వల్లే దేవుని వాక్యము గుండె నిండా ఉన్నాక ఇక నీకు చెత్త మాటలు అక్కడ ఉండటానికి ఆస్కారము లేదు. అందుకోసమే దేవుడు అంటున్నాడు, యథార్థ హృదయులు వారి నాలుకతో కొండెములో ఆడరు. కొండెములు ఆడుతున్నాను కదా, ఇది కొండలు చెప్తున్నాను కదా అని చెప్పి సంతోషపడే వాళ్ళు ఉంటారు. కానీ దేవుని దృష్టిలో వాళ్ళు ఎలా అయిపోతారు? ఒకసారి అదే 50వ అధ్యాయం, కీర్తన గ్రంథం 50వ అధ్యాయము 20వ వచనంలో చూస్తే, 50వ అధ్యాయము చెప్పుచున్నావు
కూర్చుండి, ఇప్పుడు కూర్చుండి సెల్ ఫోన్ పట్టుకుంటే ఎక్కడికెక్కడికో పోతానే. నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు. చేసిన ఎడలా నేను మౌనంగా ఉన్నాను, నేను చూడట్లేదు అనుకుంటున్నావా? అయితే నీ కళ్ళ ఎదుట ఈ సంగతులు వరుసగా ఉంచి దేవుని మర్చివారులారా, ఇక్కడ దేవుని మర్చివారులారా దీనిని యోచించుడి, లేని ఎడల నేను మిమ్మును చీల్చి వేసేదను. దేవుని ఉగ్రత ఇంటి మీదకి వచ్చేస్తుందట. దేవుని ఉగ్రత ఇంటి మీదకి వచ్చేస్తాను. లేని ఎడల నేను మౌనంగా ఉన్నాను అనుకుంటున్నారు, నేను ఇన్ని కంపలు పెట్టేది నేను చూడట్లేదు అనుకుంటున్నారు. కానీ నేను మౌనంగా ఉంటాను. ఒకరోజు ఆ ఇంటి మీదకి ఏమైందంటే నాశనం, ఆకస్మిక సంహారకుని దూతను నేను పంపిస్తాను. అందుకోసమే ఆయన అంటున్న మాట చాలా అద్భుతమైన మాటలు. మనం ఇహమందు ఈ కొండములు చెప్పేవారట అసలు భూమి మీద స్థిరంగా ఉండరట. వాళ్ళు ఎప్పుడు వాళ్ళ కాలు ఎప్పుడు నిలకడగా ఉండదట. ఏ ఇంటికి పోదామా, ఏ ఇంట్లో ఏం చెప్పొద్దామా అని చెప్పి అన్నమైన లేటుగా తిన్నా కానీ ముచ్చట మొదలు చెప్పొద్దాం అంటారట. అలాంటి వ్యక్తులు చాలా డేంజర్ అట. అందుకోసం అంటున్నాడు, ఇలాంటి వారిని బట్టి అంటున్నాడు దేవుడు, నేను వారిని చీల్చి వేసేదను అంటున్నాడు. తప్పించువాడు ఎవడు లేకపోవును, తప్పించువాడెవడు కూడా ఉండడట. దేవుని ఉగ్రత వచ్చినప్పుడు అప్పుడు నిన్ను కాపాడేవాడెవడు కూడా ఉండడు. అందుకోసం అంటున్నాడు, నువ్వు జాగ్రత్తగా ఉండి ఒకరి తప్పును నువ్వు ఎత్తి చూపకూడదు, ఒకరి తప్పును ఎత్తి చూపకూడదు. ఎందుకోసం అంటే అది నిజమా అబద్ధమా అని పరీక్షించు. కావలిస్తే సహాయం చేయి, ఓదార్చు. కానీ నువ్వు ఎక్కువగా కోణములో చెప్పబోకుండా అలా చెప్పే వ్యక్తిని ఏమంటాడంటే భూమి మీద ఆ మనిషి అట స్థిరంగా ఉండడట. ఎప్పుడు కీర్తన 140వ అధ్యాయముల అమ్మ వెళ్ళి చేసే పిల్లలకి ఎంత పుస్తకం 140వ అధ్యాయం 11వ వచనం. 140 కీర్తన 140వ అధ్యాయము 11వ వచనం. కోండెములాడువారు భూమి మీద ఎంబడరాట వాళ్ళు, స్థిరపడరాట వాళ్ళు. ఎప్పుడు వీళ్ళు భూమి మీద స్థిరపడాలంటే ఎక్కడ స్థిరపడతారో తెలుసా? నరకాన స్థిరంగా ఉంటారు వీళ్ళు. భూమి మీద స్థిరపడరు వీళ్ళు, కోండెములాడువారు. దేవుడి ఉగ్రత, దేవుడు ఏం చేస్తాడంటే నేను మౌనంగా ఉన్నాను అనుకుంటున్నావు, కానీ నేను మౌనంగా ఎప్పుడు ఉన్నాను. నేను ప్రతిదీ గమనిస్తూనే ఉన్నాను. కాబట్టి ఇదే విషయం కోండెములు ఆడినప్పుడు ఏమవుతుందంటే ఆ ఇంటిని తుడిచివేస్తాడట. ముందు ఆ ఇంటిని తుడిచివేస్తాడు. కాబట్టి ఆ కోండెములు అంత ప్రమాదకరమైనవి. ఒకసారి సామెతల గ్రంథంలో కూడా మనం చూస్తే 11వ అధ్యాయము 13వ వచనములో, సామెతల గ్రంథము 11:13 చూడండి. కొండగాడై తిరుగులాడువాడు హొరల గుట్టు బయట పెట్టును. హొరల గుట్టును ఏం చేస్తాడట వీడు? బయట పెడుతూ ఉంటాడట. నమ్మకమైన స్వభావము గలవాడు సంగతిని దాచిపెడతాడు. ఏదో మన హృదయంలో ఉండబడిన బాధ, వేదన, శోధన మనము తారలేక నా సొంత స్నేహితుడైనో, నా సొంత ఆత్మీయుడైనో, నా బంధువైనా నువ్వు చెప్పుకుంటావు. చెప్పుకొని బాధపడ్డప్పుడు ఆ సంగతిని దాచిపెట్టిన వాడు
యథార్థవంతుడు అంటున్నాడు. ఈ సంగతి ఏమో చెప్పిందిగా పలానా నాకు ఇట్లా నాట కదా అని చెప్పి ఈ సంగతి తీసుకపోయి ఊరంతా డబ్బేకిచ్చినట్టు నువ్వు చేస్తే అక్కడేమైందంటే అది ఆ ఇంటికి ముందు ప్రమాదం. ఆ ఇంటికే ముందు ప్రమాదం. ఎలా ప్రమాదం జరుగుతుందో ఒక మాట మనం చూసుకొని ముందుకు వెళ్దాం. దావీదు గారిని సౌలు చంపడానికి వెనకబడుతున్నాడు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, 23 సార్లు చంపాలని ప్రయత్నాలు చేశాడు. ఆయన ప్రయత్నాలు చేస్తుంటే ఈయన తప్పించుకొని పారిపోతున్నాడు. కానీ ఈయన నిలబడితే సౌలు ఒక్క నిమిషం కూడా అక్కడ ఉండడు. గొలియాతునే ఒక్క దెబ్బకు ఓటితే ఈయన లెక్క. కానీ దేవుని చేత అభిషేకం పొందినటువంటి నువ్వు నిన్ను నేను ముట్టకూడదు. దేవుడే దానికి తీర్పరి. అందుకోసం ఆయన తరుముతున్న కొద్దీ ఈయన అరణ్యాలు పట్టుకొని వెళ్ళిపోతున్నాడు. రోజుకొక గ్రామాన, రోజుకొక అరణ్యాన్ని తలదాచుకుంటున్నాడు. ఒకనాడు ఒక గ్రామానికి వెళ్ళాడు. అక్కడ చూస్తే మొదటి సమూయేలు గ్రంథము 21వ అధ్యాయము 7వ వచనం. మొదటి ఆ దినమున సౌలు యొక్క సేవకులలో ఒకడు అక్కడ యెహోవా సన్నిధిలో ఉండెను. అతని పేరు దోయేగు. ఈ దోయేగు ఎలాంటి వాడు అంటే కోండెగాడు. ఈ దోయేగు కోండెగాడు. ఈ పశువుల కాపరైనటువంటి ఈ దోయేగు సౌలుకు ఆ పశువుల కాపరి కాబట్టి ఇప్పుడు సౌలుకు సమాచారాన్ని చెబుతున్నాడు. ఏమనంటే, అయ్యా మహారాజా, నువ్వు తరుముతున్నటువంటి దావీదు ఇక్కడికే వచ్చాడు. ఇక్కడికే వచ్చింది కాక ఇక్కడ ఒక దైవజనుడి కాడికి వచ్చి ఈ రాత్రి ఈ పగలంతా ఈ రాత్రి అంతా ఇక్కడే ఉన్నాడు. తినడానికి రొట్టెలు ఇచ్చాడు. ఇంకా నిన్ను చంపమని కత్తి కూడా ఇచ్చాడయ్యా అని చెప్పాడు. పాపం ఆయన కత్తి ఆయన చంపడానికి ఈయన అడుక్కోలేదు. నేను అడవిలో వెళుతున్నాను, ఏ దుష్టముగో రావచ్చు, చేతిలో కత్తి ఉంటే బాగుంటుందని చెప్పి ఆయన ఉద్దేశంగా ఆయన అడిగాడు. ఏమన్నాడు చూడండి అక్కడ మన కింద. మొదటి సమూయేలు 21. అతడు సౌలు పశువుల కాపరులకు పెద్ద రాజు పని వేగిరముగా జరగవలనని ఎరిగి నా ఖడ్గమునైనను ఆయుధములనైనను నేను తేలేదు. ఇక్కడ నీ యొక్క ఖడ్గమైనను ఈటైనను ఉన్నదా అని దావీదు అహిమెలెకును అడగగా యాజకుడు, ఏలా లోయలో నువ్వు చంపిన గోలియాతు ఫిలిష్తీయుని ఖడ్గమున్నది, గోలియాతును చంపిన కత్తి ఉన్నది, నీ ఇష్టమైతే తీసుకోపో అన్నాడట. అదిగో బట్టలో చుట్టబడి అది తప్ప ఇక్కడ మరి ఏ ఖడ్గమును లేదు. దాన్ని తీసుకున్నప్పుడు నీకు ఇష్టమైన తీసుకుని అనగా దానికి సమమైనది ఒకటి లేదు నాకు ఇవ్వను. ఇప్పుడు సమయానికి ఏం లేనప్పుడు ఏదో ఒకటి అని చెప్పి తీసుకున్నాడట. ఇప్పుడు ఆకలి అవుతుందంటే ఏం చేశాడో తెలుసా? బల్ల ఆరాధనకు పెట్టినటువంటి రొట్టెలు ఇచ్చాడట ఆయనకు. సమయానికి ఏం లేదు కాబట్టి, అయ్యా నువ్వు ఒక మంచి దైవత్వంలో ఉండబడిన వాడివే, దేవుని యొక్క రొట్టెలు ఉన్నాయి సమూహమందు, ఆ రొట్టెలు తినమని ఒక 5 రొట్టెలు ఇచ్చేసాడు. 5 రొట్టెలు ఇచ్చేసాడు, కట్టించాడు. ఇదంతా దోయగా ఎక్కడ చూస్తున్నాడు? దూరంగా పశువులను మేపుకుంటా చూస్తున్నాడు. వీళ్ళిద్దరు మాట్లాడుకుంటుండగా ఈయన ఊహించుకుంటున్నాడు, ఈయన ఇక్కడికి ఎందుకు వచ్చాడు? సౌలుని చంపడానికే వచ్చినట్టుంది. ఈయన బలం పొందుకోవడానికి రొట్టెలు ఇచ్చిండు, ఆయన చంపడానికి కత్తి ఇచ్చిండు అని ఈ సమాచారం ఎవరికి చెప్పిండంటే సౌలుకు చెప్పేశాడు. పోయి ఈ దోయేగు కోండెగాడు ఏం చేశాడో తెలుసా? సౌలుకు వెంటనే ఫోన్ చేశాడట. సౌలుకు చేస్తే నోబుల్లో ఉండబడినటువంటి ఇతను ఏం చేశాడంటే వెంటనే అక్కడి నుంచి పారిపోయాడట. ఈ సమాచారం సౌలుకు తెలవగానే మళ్ళీ సౌలు ఇక్కడికి వచ్చేస్తాడు కదా అని చెప్పి అక్కడి నుంచి ఇంకొక ఊరికి దావీదు వెళ్ళిపోయాడు. కానీ
అతడు వచ్చి ఏం చేశాడంటే ఈ యాజకుణ్ణి దండించి హింసించి ఆయనతో పాటు 85 మంది దైవ సేవకులను చంపేశాడు. నువ్వు చేసిన నా పగవానికి నువ్వు కత్తిస్తావా, నా పగవానికి నువ్వు రొట్టెలు ఇస్తావా అని చెప్పి వాటిని నా మీదకి ఉచుకొల్పడానికి ఈ పని చేశావు అని చెప్పి తనలో తాను ఆలోచించుకొని దోయేగు చెప్పినటువంటి మాటల ప్రకారం ఏం చేశాడంటే ఎంతమంది చనిపోయారంటే చూస్తే 22వ వచనం చూడండి. అందులోనే 21వ అధ్యాయం 22వ వచనం 18వ వచనం చూడండి. రాజు 22వ అధ్యాయం 18వ వచనం 22:18. దోయేగును చూచి ఈ యాజకుల మీద పడమని చెప్పాను. అప్పుడు ఎదోమీయుడైన దోయేగు యాజకుల మీద పడి ఎఫోదు ధరించుకొని వాళ్ళకు యాజకులై ఉన్నారు, ఎఫోదును ధరించుకొని ఉన్నారు, దేవుని పని చేస్తున్నటువంటి సేవకులు వాళ్ళు. 85 మందిని చంపేశాడు వచ్చి. ఒక్క ఆయన మేలు చేసినందుకు నా పగవానికి నువ్వు రొట్టెలు ఇస్తావా, నా పగవానికి కత్తిస్తావా? ఆయన ఇచ్చింది పాపం ఈయన చంపడానికి కాదు, ఈయన చేయటానికి కాదు. నేను అరణ్యాల వెళుతున్నాను, సౌలు నన్ను తరుముతున్నాడు, నేను రోజుకొక ఊరుగా తలదాచుకుంటున్నాను. ఈ దేవుడు ఎంతకాలం నాకు ఈ పరీక్ష తెలియదు, కానీ వెళుతున్నాను కాబట్టి నా చేతిలో ఏ దుష్టమృగం వచ్చి ఏ సమయాన ఏదన్నా మీద పడితే కొద్దిగా నాకు ప్రాణరక్షణ కోసం ఏదైనా కత్తి ఉంచి అంటే అప్పుడు గొలియాతును చంపిన కత్తి, ఆ కత్తి ఇచ్చాడు, ఈ 5 రొట్టెలు ఇచ్చాడు. ఈ ఇచ్చినందుకు అతన్ని ఏం చేశాడో తెలుసా? ఈ అబీమెలెకు యాజకుని కుటుంబాన్ని మొత్తం సర్వనాశనం చేశాడు. కుటుంబాన్ని, పిల్లలను, భార్యను కాక ఇంకా 85 మందిని దైవ సేవకులను కూడా హతమార్చారట. కింద మాట చూడండి, ఆ మాట. మరియు అతడి యాజకుల పట్టణమైన నోబు కాపరస్తులను కత్తివాత హతము చేశాను. మగవారినేమి ఆడవారినేమి పిల్లలనేమి గర్భభయములనేమి గొర్రెలను అన్నిటిని హతము చేశాను. 85 మంది దైవ సేవకులను చంపిందే కాక ఆయన కట్టుకున్నటువంటి పాపం ఏంటిదంటే సౌలు వాళ్ళ భార్య పిల్లలతో సహా వాళ్ళకు ఉండబడిన స్థిరాస్తులను కూడా అన్నిటినీ తీసేశాడు. ఎవరు చెప్పిన మాటలు? దోయేగు పొండెగాడు, అతని పేరు దోయేగు చెప్పిన మాటల వల్ల ఎంత ప్రమాదం జరిగిందో తెలుసా? దీనికి కారకుడు దోయేగు కొండెగాడు. కాబట్టి ఈ విషయము ఆయన సౌలు రాజయ్యుండి ఇలాంటి కిరాతకం చేశాడు కాబట్టి దేవుడు మాత్రం ఊరుకుంటాడు అండి? సౌలు రాజైతే వాడు ఎవడైతే దేవుడు వెంటనే ఏమన్నాడు తెలుసా? ఇలాంటి పని చేసేవారిని నేను చీల్చివేస్తానన్నాడు. ఇప్పుడు చూస్తే ఇతని మీదకి సౌలు మీదకి ఉగ్రత వచ్చేసింది. సౌలు మీదకి ఎవరి చేత అంటే ఫిలిష్తీయుల చేత ఉగ్రత వచ్చేసింది. ఫిలిష్తీయుల చేత ఉగ్రత వస్తే ఈయన తట్టుకోలేకపోయి ఈయనకు జరిగినటువంటి ప్రమాదం చూస్తే ఎలా ఉన్నదంటే అదే 31వ అధ్యాయం 1 సమూయేలు 31 10వ వచనం. మరియు వారు అతని ఆయుధములను అస్తోరతు దేవుని గుడిలో ఉంచి అతని మొండెమును బెత్సాను పట్టణపు గోడకు తలిగించింది. సౌలు మొండాన్ని చంపాట. గోడకు మనం అప్పుడప్పుడు అంగీలు తలిగించుకుంటాం కదా, ఇడిసిన అంగీలు, అలా మొండాన్ని అక్కడ తలిగించేశారు. ఇంతటి కిరాతకం చేసినప్పుడు దేవుడు కూడా ఊరుకోడు కదా. 85 మంది యాజకులను చంపేశావు, యాజకుల భార్యలను చంపేశావు, పిల్లలను చంపేశావు, వారి స్థిరాస్తులను పాడు చేశావు. కాబట్టి
దీనికంతకు కారకుడు సౌలైనటువంటి రాజు నువ్వే కాబట్టి నీ మీదికి ఫిలిస్తీయులను నేను ఉషగొలిపెదను అన్నాడు. ఫిలిస్తీయులు ఉషగొలిపాడు. ఆ ఫిలిస్తీయులు వచ్చేసి ఈ సౌలును ఏం చేశాడో చూడండి. సౌలును ఎక్కడ తగిలించాడట? పట్టణపు గోడకు తగిలించి బేతేస్తను పట్టణపు గోడకు తగిలించి అయితే ఫిలిస్తీయులు సౌలుకు చేసిన దానిని గూర్చి వార్త యబేష్ గిలాదు వారు విని బలాశాలులందరూ లేచి రాత్రి అంతా నడిచి సౌలు మొండెమును అతని కుమారుల కలయభారములను అతని ముగ్గురు కొడుకులు కూడా చనిపోయారు పాపం. సౌలు పోయాడు. సౌలు ముగ్గురు కొడుకులు, కోడళ్ళు, మనవలు, మనవరాళ్ళు మొత్తం ఊడ్చిపెట్టేశాడు. ఈయన ఏ పని అయితే చేశాడో ఆ పనికి తగినట్టుగా శాస్తి పొందుతున్నాడు. 85 మంది ఒక దైవ సేవ యాజకులు అంటే ఆనాడు ఇంకా ఇప్పటి పాస్టర్ల కంటే ఇంకా గొప్ప వాళ్ళు. అలాంటి వారిని 85 మందినక మార్చాడు. 85 మంది వారి కుటుంబాలతో సహా సర్వనాశనం చేశాడు. చేసినందుకు ఈయన కుటుంబంలో సౌలుకు ముగ్గురు కొడుకులు పోయారు, కోడళ్ళు పోయారు, మనవరాలు అందరూ పోతే ఆఖరికి మిగిలింది ఎవడంటే పోలియో వచ్చి కుంటికాల పిల్లోడు ఒకడు మిగిలిపోయాడు. అతని వంశంలో ఎవడు మిగిలాడు? పోలియో వచ్చి కుంటికాల్లో మెషిభూషత్ ఆయన పేరు. మెషిభూషత్ అనే ఒక వ్యక్తి అతడు మిగిలిపోతాడు. ఒక్కడు మాత్రం మిగిలిపోతాడు. అతడు కూడా కుంటికాలతో ఎక్కడో పడి ఉండటం అతడు తప్పించుకొని మిగిలిపోయాడు. కానీ అతని కుటుంబంలో సర్వాన్ని తూర్చిపెట్టాడు. ఒక రాజుగా ఇజ్రాయేలు ప్రజలను 40 సంవత్సరాలు పరిపాలించిన రాజు. 40 సంవత్సరాలు పరిపాలించినటువంటి రాజు ఎంత వైభవంగా ఉండాలో చెప్పండి. అలాంటి వాటికి ఎలాంటి దుర్గతి పట్టినో చూడండి. తన వంశమే నిర్మూలమైపోయింది. ఏ సౌలునైతే చంపాలనుకున్నాడో, ఏ దావీదునైతే చంపాలనుకున్నాడో ఆ దావీదు తరుముతూ ఉంటే తప్పించుకొని తాను చనిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ ఊళ్ళోకి వచ్చేసాడు. తాను చనిపోయిన తర్వాత అప్పుడు వచ్చి ఏం చేస్తున్నాడు తెలుసా? ఇప్పుడు నిన్ను చంపాలని ఎటపడ్డాడు చచ్చిండు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? మనం పండగ చేసుకుంటాం. కానీ ఆయన ఏం చేసిండో తెలుసా? 2వ అధ్యాయం 2 సమూయేలు 1వ అధ్యాయము 11వ వచనం. దావీదు ఆ వార్త విని తర్వాత దావీదు నీవెక్కడ నుండి వచ్చితివని ఆ వార్త దావీదు ఆ వార్త విని తన వస్త్రమును చింపుకొని చేసి సౌలును యోనాతానును యెహోవా జనులు ఇశ్రాయేలు ఇంటివారును యుద్ధములో కూలిరని వారిని గూర్చి దుఃఖపడుచు ఏడ్చుచు సాయంత్రం వరకు శత్రువు చచ్చిపోతే ఉపాసం ఉండేటోళ్ళు ఉన్నారా? పండగ చేసేటోళ్ళు ఉన్నారా? ఉపాసం ఉండేటోళ్ళు ఉన్నారా? వీడు నన్ను ఒక్కసారి కాదు 23 సార్లు కెచ్చేసి ఉన్నాడు చంపడానికి. ఈరోజు పీడపోయింది. వాడే కాదు, వారి కొడుకులు పోయారు, వారి కోడళ్ళు పోయారు, వారి మనమలు అంతా పోయారు. ఎంత సంబరం ఉంటుందో చెప్పండి. కానీ దావీదుకు అలాంటి మనసు లేదు. ఆ వార్త విని ఈ వార్త ఎప్పుడైతే విన్నాడో బట్టలు చింపుకున్నాడట. ఆ రోజు అంత దుఃఖంతో ఉపవాసంతో ఉన్నాడు. ప్రభువా, అతనికి ఎందుకు ఇలాంటి దుర్గతి పెట్టిందయ్యా? అదే గనుక ఈ దావీదే గనుక సౌలు పక్షాన ఉంటే అతనికి పైన ఒంటి మీద ఈగ కూడా వాళ్ళేది కాదు. అంత ధైర్యంగా ఉండు. ఫిలిస్తీన్లే సౌలు పక్కన దావీదు అంటే గడగడ వణికిరు. అలాంటి వ్యక్తిగా నువ్వు ద్రోహం చేసేది. అలాంటి వ్యక్తికి నువ్వు ద్రోహం చేయటం కాక చంపాలని ప్లాన్ చేస్తావా? అందుకోసం దావీదు గనక సౌలు పక్కన ఉంటే ఎంత ధైర్యంగా ఉన్నాడంటే అంత ధైర్యంగా ఉంది. గొలియాత్ వచ్చినప్పుడు ఈ రాజు పోయి అరలో దాచుకున్నాడు. రాజు అనేటప్పుడు వీడు ముందు ఉండాలి. రాజ్యం మీదకి ఎవడన్నా శత్రువు వస్తే ఎవరు ముందు ఉండాలి? రాజు ముందు ఉండాలి.
రాధపై దాక్కుంటే ప్రాణాలకు తెగించి బాలుడు 17 ఏళ్ల బాలుడు చస్తే చస్తిని బ్రతికితే బ్రతికిదిని కానీ ఆ ఫిలిష్తీయుడు ఏమంటున్నాడో తెలుసా? నా దేవుని నామమును దూషిస్తున్నాడు వీడు. యెహోవా నామమును దూషించడానికి వీడు ఎంతటోడు. ఒకవేళ మన చేతుల నుంచి చచ్చిపోయినా పర్వాలేదు కానీ ఈ రోజు యుద్ధానికి ముందు ఎవడు రావట్లేదు. ఎందుకు రావట్లేదు తెలుసా? వాడు 6 మూల జానడు ఎత్తున్నాడు. 6 ఫీట్ల జానడు కాదు, 6 మూల జానడు. 6 మూల జానడు కిరీటం పెడితే ఇంకా మూరెడు కిరీటం. పెద్ద తాడి చెట్టు వచ్చాడు వస్తాను వాడు. ఆ ఐటమ్ చూసి ఎక్కడెక్కడ గబగబా ఎవడు యుద్ధానికి ముందుకు రాలేదు. బాలుడైనటువంటి దావీదు మాత్రం ఏం చేసిండో తెలుసా? అతని తొడల కాడికి లేడు. నేను యుద్ధం చేస్తా, ఎవరి తరపున? నా దేవుని తరపున నేను యుద్ధానికి వస్తున్నాను నీ మీదకి అన్నాడు. ఒరే కర్ర పట్టుకుని నా మీదకి వస్తున్నానని నేను కుక్కనారా అన్నాడు. అరే ఒక కుక్క కంటే ఏనవరా అన్నాడు. నేను కుక్కనారా నా మీదకి నేను బల్లెము ఈటే బార్జాన్యం నేను పట్టుకొని వస్తాను, నువ్వు కర్ర పట్టుకొని వస్తాను. ఏంట్రా నేను కుక్కను అనుకుంటున్నావు అంటే, అరే నువ్వు కుక్క కంటే ఈనం కంటే నేను అమ్మడు కూడా ఎంత అద్భుతంగా ఉంటాడు. పదహారో అధ్యాయం చూడండి ఒకసారి. 16వ అధ్యాయము 16 కదండి. సరే 17వ అధ్యాయము 43వ వచనం. మొదటి సమూయేలు గ్రంథము 13 వాడు తనకు ముందు నడవగా ఆ ఫిలిష్తీయుడు బయలుదేరి దావీదు దగ్గరకు వచ్చి చుట్టూ పారజూసి దావీదును కనుగొని బాలుడై ఎర్రటి వాడును రూపశీలై చూసి అతన్ని తృణీకరించాను. కర్ర తీసుకొని నా మీదికి వచ్చుచున్నావే నేను కుక్కనా చెప్పి తన దేవతల పేరిట దావీదు అరే నేను కుక్కలు అనుకుంటున్నాను. నేను ఎక్కడ ఇద్దరికి పోయినా విజయంతో వచ్చాను, ఎక్కడ ఓడిపోయిన దాఖలాలు లేవు నాకు. ఇప్పుడు నేను కూడా ఈ ఇజ్రాయేల్ దేశం మీద విజయాన్ని పొందుకుంటాను అన్నాడు. వారే నువ్వేంట్రా విజయాన్ని పొందుకునేది? నేను యెహోవా పక్షాన వస్తానని మీదకి యుద్ధానికి, యెహోవా పక్షాన వస్తాను యుద్ధానికి. నేను బాలుడు అనుకుంటున్నావు, నేను పనికిరాను అనుకుంటున్నావు, నీ హైట్లో నేను తొడంతలేననుకుంటున్నావు, కానీ నేను వచ్చేది నా దేవుని పక్షాన యుద్ధానికి వస్తున్నాను. నేను కర్ర పట్టుకొని వస్తున్నాను. చూడండి అన్నమాట, కర్ర పట్టుకొని వస్తున్నాను కుక్కరా అంటే అందుకు దావీదు నువ్వు కత్తియు ఈటయు బల్లెమును ధరించుకొని నా మీదకి వచ్చుతున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలు సైన్యముల అధిపతి అయిన యెహోవా పేరట నేను యెహోవా పేరట నీ మీదకి యుద్ధానికి వచ్చుచున్నాను అన్న. వాడేమనుకున్నాడు, వీడేం చేస్తాడు, నా కింద ఎంతమంది పోయారు రాజులు, ఇప్పుడు అసలైన రాజు సౌలే పోయి దాక్కుని వీడో లెక్క నాకు అంటున్నాడు. కానీ పరిశుద్ధాత్మ శక్తి అతనికి తోడుగా ఉన్న సంగతి తెలియదు. వాడు ఆడించి బల్యం బాడిచే ఈటలు అన్ని పట్టుకొని వాడొస్తుంటే అంత దూరంగా ఉండగానే ఒడిశాలలో ఒక రాయి పెట్టిండు, తిప్పిడు. ప్రభా యుద్ధం నీదే, యుద్ధం నీది, విజయం నాది, యుద్ధం నీది, విజయం నాది. ఇప్పుడు చంపిండంటే ఎవరు అనుకోవాలి? దావీదు చంపిండు అనుకుంటారు, అంతేనే కదా. చంపేది మాత్రం నేను కాదు, యుద్ధం నీది, విజయం నాది. వస్తున్నారుగా వేస్తున్నారు ఆయన చేసాడు. వేస్తే వాడు ఇక్కడ తగిలింది దెబ్బ, ఇక్కడ తగిలితే మనిషి ఎటు పడాలి చెప్పండి? ఇట్లా పడాలి. వాడు బోర ఒక్కలు పడాలి, వాడు పడ్డది బోర ఒక్కలు పడాలి. ఇక్కడ రాయి తగిలితే ఈ రాయి ఆడ వెళ్ళిపోయింది అవతలికి, ఒరిజినల్ రాయి అది.
ఒడిజాల రాయి చాలా నున్నగా గుండ్రగా అందుకోసం అన్నాడు. ఆయన పోయేటప్పుడే ఆయన ప్రణాళిక ఏంటంటే 5 రాళ్ళు ఏరుకొని పోయాడట. 5 రాళ్ళు ఎందుకు ఏరుకొని పోయిందంటే దెబ్బకొక్కడైతే పోతాడు. వాడికి ఇంకా 5 అన్నదమ్ములు ఉన్నారు. దాన్న పోయినాడు తమ్ముడు వస్తాడేమో ఒకవేళ. కాబట్టి నేను 5 రాళ్ళని ఏరుకొని పోతాను. 5 ఏరుకున్నాడు, ఆ సంచిలో వేసుకున్నాడు పోయాడు. ఈ రాళ్ళు ఏరుకుంటప్పుడట ఈ మొదటి రాయి అనుకున్నదట, అబ్బా యుద్ధానికి నేనే మొదటి సిద్ధం అనుకుందట. మొదటి రాయి సంచిలో వేసిండు దాన్ని మొదట్లో. అదేమనుకుంది, మొట్టమొదట ఏరుకున్నది అదే రాయి కదా. ఆ రాయి అదేమనుకున్నది అంటే, అబ్బా యుద్ధానికి నేనే సిద్ధం, నన్నే ముందుకు ఎంచుకున్నాడు అనుకున్నాడు. తర్వాత ఇంకో రాయి ఏరుకున్నాడట. ఆ రాయి ఏమనుకున్నాడు, ఇది నేనే సిద్ధం అనుకుందట. అలా 4 రాళ్ళ మీద 5వ రాయి అనుకున్నదట. ఇప్పుడు మొదటి రాయి ఏమైంది, అడుగున పడిపోయింది. అందుకోసం దేవుని యొక్క విశ్వాసం సరిగ్గా లేనటువంటి పిల్లలు ఏమవుతారంటే మొదటి నుండి ఉన్నవారు అడుగున పడతారు, కడకొచ్చిన వాళ్ళు విజయోత్సవాలతో ఉంటారు. అందుకోసం దేవుని యొక్క వాక్యము ఆ సౌలు కుటుంబాన్ని సమస్తము నిర్మూలము అయిపోయింది. అందుకోసం ఆయన అంటున్నాడు, ఇలాంటి గొప్ప వీరుణ్ణి సౌలు తరుముతూ పోయాడు. కానీ అదే వీరుడు ఈయన పక్కనుంటే ఈయనకు ఆ మరణమే సంభవించేది కాదు. చూసావా, తన మరణం తాను కోరి తెచ్చుకున్నట్టుగా ఉన్నది. మేలు చేసినోనికి ఏనేం చేశాడు, కీడు చేశాడు. ఇప్పటి పరిస్థితులు ఎలా ఉన్నాయంటే మేలు చేసినోనికి కీడు చేయటమే, అన్నం పెట్టినోనికి సున్నం పెట్టడమే. ఇప్పటి జనరేషన్ పరిస్థితి ఇది. అందుకోసం దేవుడు అంటున్నాడు, ఎలాంటి పరిస్థితులైనా నేను గమనిస్తూనే ఉన్నాను, నేను మౌనంగా ఉన్నానని నువ్వు అనుకోకు. నేను వచ్చి చీల్చేసే సమయం వచ్చిందనుకో, అప్పుడు నిన్ను ఆపటానికి ఎవడు రాడు. అందుకోసం దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఇది ఇంకా చాలా పెద్ద పాఠం, మరొకసారి మాట్లాడుకుందాం. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. అందులో నుంచి ప్రార్థన చేసుకున్నాం. వాక్యం మన జీవితాల్లో ఫలించాలని, అది కొండెములు చెప్పటం అని